So, how are you all? I hope you are all doing good. Um, so, it has been almost a week that we met. మనం కలిసి ఒక week అవుతుంది. So, last week, ఇదే Monday, we started this program. So, Monday last week, we started off with the concepts of functions. Okay. Now, in last class, we మనం ఏం చూసామంటే ఫంక్షన్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని చూసాం. సో వాట్ ఈస్ ఎ ఫంక్షన్, ఏది ఫంక్షన్ అవుతుంది, ఏది ఫంక్షన్ అవ్వదు, అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ ఏంటి అని వి హావ్ సీన్ ఫ్యూ కాన్సెప్ట్స్. నా ఇన్ టుడేస్ క్లాస్ మనం ఏం చేయబోతున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు సీ ఫర్దర్ టాపిక్స్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఎస్పెషల్లీ ఇందులో మనం ఏం చూడబోతున్నామంటే ఇవాళ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్స్. Inverse functions, and the next one is we are going to see something called as composite. One minute. Composite functions. Okay, and we are also going to see some important theorems. So these theorems usually they come as 7-mark questions. Okay, so we will see some very important theorems which will help us in scoring marks also. So ఇవాళ మనం ఏం చూడబోతున్నామంటే చాలా ఇంపార్టెంట్ గా మనం ఏం చూడబోతున్నామంటే ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏంటి, ఓకే, ఆ ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా రాయాలి, తర్వాత కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆ కాంపోజిట్ ఫంక్షన్ ఎలా రాయాలి, సో కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటి యాక్చువల్గా, తర్వాత ఈ ఇన్వర్స్ ఫంక్షన్స్ అండ్ కాంపోజిట్ ఫంక్షన్స్ యూజ్ చేసి వీఆర్ ఆల్సో గోయింగ్ టు రైట్ సమ్ థియరమ్స్. వీఆర్ ఆల్సో గోయింగ్ టు రైట్ అండ్ ప్రూవ్ సమ్ థియరమ్స్. సో ది ఫస్ట్ వన్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ is we are going to see about something called as inverse function. Inverse functions. Okay, so inverse functions mundu velle kante mundu we will see a very very important topic. I mean, so inverse function అవ్వాలంటే ఆ ఫంక్షన్ వచ్చేసి ఫస్ట్ బైజెక్షన్ అవ్వాలి. సో మనం లాస్ట్ వీక్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒక క్విక్ రీక్యాప్, లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ గురించి ఒక క్విక్ రీక్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఏ ఉంది అనుకుందాం. ఓకే, ఈ సెట్ ఏ ఉంది. ఓకే, ఈ సెట్ ఏలో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సెట్ బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎక్స్ కామా వై. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఎక్స్ నుంచి వైకి నేను ఒక ఫంక్షన్ రాయాలనుకుంటున్నాను. సో 1ని ఎక్స్కి 2ని వైకి మ్యాప్ చేశాను. ఇది ఫంక్షన్ అవుతుందా చెప్పండి? ఇది ఫంక్షన్ అవుతుందా? ఇది ఫంక్షన్ కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, దీన్ని మనం ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేదాన్ని మనం డొమైన్ అంటాం, ఈ రైట్ సైడ్లో ఉండేదాన్ని మనం కోడొమైన్ అంటాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డొమైన్లో ఏది మిగిలిపోకూడదు, ప్రతి దాని నుంచి మనకు ఒక లైన్ ఉండాలంటే ఈ ఈ డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కోడొమైన్కి మ్యాప్ అయి ఉండాలి. సో ఇక్కడ ఈ 3 అనేది మ్యాప్ అవ్వలేదు కాబట్టి ఇది ఫంక్షన్ కాదు, ఇది ఫంక్షన్ కాదు. మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏ బి. ఇక్కడ మనం లెట్ us try and define 2 more elements. Okay, 1 2 3. Okay, the below will have 1 2 3 4. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే 1ని 2కి, ఈ 1ని 3కి మ్యాప్ చేశాను, తర్వాత 2ని 3కి మ్యాప్ చేశాను, 3ని 4కి మ్యాప్ చేశాను. ఇది ఫంక్షన్ అవుతుందా?
ఇది ఫంక్షన్ అవుతుందా చెప్పండి? ఇది కూడా ఫంక్షన్ కాదు. ఎందుకంటే ఈ ఒక డొమైన్లో ఉన్న ఒక ఎలిమెంట్కి, ఓకే, డొమైన్లో ఉన్న ఒక ఎలిమెంట్కి రెండు కోడొమైన్లో ఎలిమెంట్స్ని మ్యాప్ చేయకూడదు. అంటే ఒక్క ప్రీ ఇమేజ్కి ఒక ఇమేజ్ మాత్రమే ఉండాలి. దీన్ని మనం ఏని మనం ప్రీ ఇమేజ్ అంటాం, బిని మనం ఇమేజ్ అంటాం. ఒక్క ప్రీ ఇమేజ్కి ఒక్క ఇమేజ్ మాత్రమే ఉండొచ్చు. ఓకే, సో ఇది కూడా ఫంక్షన్ కాదు. ఎందుకంటే ఇందులో మనం ఈ 1 అనేది రెండు ఎలిమెంట్స్ కి మ్యాప్ అయి ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఫంక్షన్ కాదు. ఫైనలీ లాస్ట్లీ వి విల్ కమ్ టు అనదర్ ఫంక్షన్. సో ఈ కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్స్ ని వాడే మనం థియరమ్స్ అన్ని ప్రూవ్ చేయబోతున్నాం. 1 2 3 ఇక్కడ ఎక్స్ వై, 1 నుంచి ఎక్స్కి, 2 నుంచి ఎక్స్కి, 3 నుంచి వై. ఇది ఫంక్షన్ అవుతుందా? ఎస్, ఇది ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు కండిషన్స్, మేజర్గా రెండు కండిషన్స్ ఉంటాయన్నమాట. ఫంక్షన్ అనిపించుకోవాలంటే రెండు కండిషన్స్. ఆ రెండు కండిషన్స్ ఏంటి? ఒక కండిషన్ ఏంటంటే ఈ డొమైన్లో ఒక్క ఆబ్జెక్ట్ కూడా మిగిలిపోకూడదు. అన్నిటికీ we need to have an element in B or we need to have an image in codomain. సో ఇక్కడ ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఓకే, ఫర్ ఎనీ ప్రీ ఇమేజ్ దేర్ కెనాట్ బి టూ ఇమేజెస్. ఫర్ టూ ప్రీ ఇమేజెస్ దేర్ క్యాన్ బి వన్ ఇమేజ్. రెండు ప్రీ ఇమేజెస్ కి ఒకటే ఇమేజ్ ఉండొచ్చు. రెండు ప్రీ ఇమేజెస్ కి ఒకటే ఇమేజ్ ఉండొచ్చు. కానీ ఒకటే ప్రీ ఇమేజ్ కి రెండు ఇమేజెస్ ఉండకూడదు. సో హియర్ దట్ ఈస్ నాట్ ద కేస్. సో ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ మ్యాప్డ్ టు బి. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ అ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనం సో ఫంక్షన్ కండిషన్స్ చూసాం. తర్వాత వి ఆల్సో మనం ఇంకోటి ఏం చూసామంటే ఫంక్షన్ టైప్స్ కూడా చూసాం. 1-to-1 ఫంక్షన్. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్. సో మన ఇవాళ థియరమ్స్ కూడా ఈ రెండు ఈ కాన్సెప్ట్స్ మీదే ఉంటుంది. ఒకటేంటి? వి సా వన్ థింగ్ కాల్డ్ యాజ్ 1-to-1 ఫంక్షన్. 1-to-1 ఫంక్షన్. సెకండ్ ఏం చూసాం? ఆన్ టు. ఓకే, థర్డ్ ఆన్ టు ఫంక్షన్ చూసాం. థర్డ్ వన్ ఏంటి చూసాం? వి ఆల్సో సా బైజెక్టివ్ ఫంక్షన్. ఈ 1-to-1 ఫంక్షన్ ని మనం ఇంజెక్టివ్ అని కూడా చెప్తాం. ఇంజెక్టివ్. ఈ ఆన్ టు ఫంక్షన్ ని మనం సర్జెక్టివ్, సర్జెక్షన్ ఆర్ సర్జెక్టివ్ ఫంక్షన్ ఆర్ సర్జెక్షన్. ఓకే, ఇది ఫంక్షన్. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనము ఈ 1-1 ఫంక్షన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఉందనుకోండి. let us take A, let us take B. So we are just trying to do a recap of what we have seen in the previous class. So ఈ 1-1 ఫంక్షన్ లో నాకు రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, రెండు సెట్స్ ఉన్నాయి, A B. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. ఓకే, ఇక్కడ X Y ఐఎమ్ హ్యావింగ్. సో నౌ ఐఎమ్ మ్యాపింగ్ ఎ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎలా రాస్తామంటే ఫంక్షన్ F మ్యాప్స్ A to B అని చెప్తాం. ఫంక్షన్ F మ్యాప్స్ A to B అంటే ఏంటంటే ఫంక్షన్ A నుంచి B. దీని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి f(1) అంటే మనం ఏం చేస్తాం? f(1) అంటే దీని ఈ 1 యొక్క ఇమేజ్ ఏంటి? X. ఓకే, తర్వాత f(2) యొక్క ఇమేజ్ ఏంటి? అది కూడా X. f(3) దాని యొక్క అవుట్పుట్ ఏంటి? Y. ఓకే, సో ఇది ఒక ఫంక్షన్. దీన్ని మనం ఫంక్షన్ F మ్యాప్స్ A to B అని చెప్తాం. ఇప్పుడు ఇది 1-1 ఫంక్షనా? కాదు. ఎందుకంటే 1-1 ఫంక్షన్ అంటే ఒక్కొక్క ప్రీ ఇమేజ్ కి ఒక్కొక్క ఇమేజే ఉంటుంది. సో if there are 3 elements, there needs to be 3 images also. But this is an on to function. ఎందుకంటే in this case range is equal to codomain. ఇవన్నీ మీకు 2 మార్క్ క్వశ్చన్స్ లో రావచ్చు.
ఓకే, ఏం చేస్తారు? దే విల్ గివ్ యూ అ ఫంక్షన్ అండ్ ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ ఇట్ ఎ ఇంజెక్టివ్ ఫంక్షన్, ఈస్ ఇట్ ఎ బైజెక్టివ్ ఫంక్షన్. ఓకే, రేంజ్ కోడొమైన్ ఇస్తారు. సో మీకు ఏమి ఇస్తారంటే డొమైన్, రేంజ్ అండ్ కోడొమైన్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి దే విల్ ఆస్క్ యూ ఈస్ దిస్ అ సర్జెక్టివ్ ఫంక్షన్. సర్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంటి? రేంజ్ ఇస్ ఈక్వల్ టు కోడొమైన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదే ఫంక్షన్ లో ఇక్కడ మనం ఇంకొక ఎలిమెంట్ ఉందనుకో, XYZ ఉందనుకో. ఓకే, ఇప్పుడు ఇందులో కోడొమైన్ లో 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, కాకపోతే అందుట్లో 2 మాత్రమే ఇమేజెస్, అంటే ఆ రెండిటికి మాత్రమే మనం మ్యాప్ చేశారు. అంటే ఏంటి? రేంజ్ ఈజ్ ఓన్లీ XY. ఏదేదైతే మ్యాప్ అయి ఉన్నాయో అవి మాత్రమే రేంజ్ లోకి వస్తాయి. సో రేంజ్ ఇందులో XY మాత్రమే, కానీ కోడొమైన్ ఏంటి? XYZ. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇది లేదనుకుందాం ఇక్కడ, ఓకే ఇది లేదనుకుందాం, ఎప్పుడైతే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ వస్తుందో అప్పుడు అది సర్జెక్టివ్ ఫంక్షన్ అయిపోతుంది. సో ఇదేంటి? సో దిస్ ఈస్ అన్ ఆన్ టు ఫంక్షన్. ఇది ఆన్ టు ఫంక్షన్, కానీ ఇది వన్ వన్ ఫంక్షన్ కాదు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే C. Okay, let's say A. Then let us take another example B, and then here let us say 1 2 3 X Y Z, and from 1 to X I have mapping, 2 to Y I have one mapping, 3 to Z I have one mapping. So this is an example of 1 1. ఇది 1 1 అవుతుంది, ఇది ఆన్ టు కూడా అవుతుంది. ఎందుకంటే దిస్ ఈస్ the range is equal to codomain. Because it is 1 1 and on 2, it is also bijective. And so basically you know what is a function. Function ki condition ఏంటో తెలుసు, 1 1 ఫంక్షన్ అంటే ఏంటో తెలుసు, ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటో తెలుసు. 1 1 అండ్ ఆన్ టు ఫంక్షన్ రెండు సాటిస్ఫై అయితే అది బైజెక్టివ్ ఫంక్షన్. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూడబోయేది ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్. ఈ ఇన్వర్స్ ఫంక్షన్ లో ఏం చెప్తున్నారంటే, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ టు బి, ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్, ఇఫ్ ఎఫ్, okay, so here if you look this clearly, if f maps A to B is a bijection. Okay, if f maps to A, if f maps A to B is a bijection, then the relation f inverse, okay, B comma A given A comma B belongs to a function, is a function from B to A, is called as an inverse function. అంటే ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ మనం చూసింది ఏంటి? వి సా ఫంక్షన్ ఏ టు బి. ఓకే, ఏ టు బి ఒక ఫంక్షన్ చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ ఒక ఫంక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take B, let us take A, let us take B. ఓకే, నౌ 1 2 3 XYZ. సో ఇది ఒక బైజెక్షన్ ఫంక్షన్, ఎందుకంటే ఇది 1 1 and on 2. Now this is f maps A to B. Now what I am going to do, I am going to write B first. Okay, ikkada idoddu, I am going to write B first and I am going to write A next. Okay, ikkada I say X Y Z 1 2 3. Okay, X Y Z and 1 2 3. Now I am mapping a function. B నుంచి A కి రాస్తున్నాను. ఓకే, B నుంచి A కి ఫంక్షన్ రాస్తున్నాను. సో నౌ వాట్ ఐ విల్ సే ఇస్, ఐ విల్ సే F ఇన్వర్స్ మ్యాప్స్ B టు A. అంటే ఈ డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ఈ ఇన్వర్స్ ఫంక్షన్ ఎప్పుడు సాధ్యం అంటే ఓన్లీ వెన్ ద ఫంక్షన్ ఇస్ బైజెక్టివ్. ఓన్లీ వెన్ ద ఫంక్షన్ ఇస్ బైజెక్టివ్ ది ఇన్వర్స్ ఫంక్షన్ ఇస్ పాసిబుల్. దట్ ఈస్, if the function is not bijective, then the inverse function is not possible. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, why it is not bijective కాకపోతే ఎందుకు ఇన్వర్స్ ఫంక్షన్ కాదు అనే దానికి we will see an example. 1 minute, laptop charge లో పెడతాను.
Sorry. See, let us take one example. Okay. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. Okay. So here, ఇప్పుడు let us assume one function. Okay. Let us say, sorry. Let us say one function, right? Where I am going to say B. Okay. And A. Okay. F. This is a inverse function, B to A. Okay. So here I am saying X, comma Y. And here I'm going to say 1, 2, 3. Okay. So okay. దీనికంటే ముందు ఫస్ట్ మనం ఏ రాద్దాం. ఓకే. ఏ బి 1, 2, 3. ఇక్కడ XY. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇక్కడ నుంచి లెట్ us డిఫైన్ ఎ ఫంక్షన్. ఓకే. ఇదేంటి 1 నుంచి x కి 2 నుంచి x కి సారీ 2 నుంచి x కి 3 నుంచి y. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఒక ఫంక్షన్. దో ఇట్ ఈస్ నాట్ 1-to-1 ఫంక్షన్, ఇట్ ఈస్ అన్ ఆన్ టు ఫంక్షన్, బట్ ఇట్ ఈస్ అ ఫంక్షన్. ఇప్పుడు దీనికి మనం ఇది దిస్ ఈస్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి. Now, if I want to write the inverse for this, దీనికి నేను ఇన్వర్స్ రాయాలనుకుంటున్నాను, which is B to F. So, F inverse B to A. ఇప్పుడు నేను రాశానంటే ఏమవుతుందంటే ఈ X నుంచి it will go to 1, X నుంచి it will go to 2, and Y నుంచి it will go to 3. Now, this is not a function at all. ఎందుకంటే ఒకే ప్రీ ఇమేజ్ కి రెండు ఇమేజెస్ ఉన్నాయి. అంటే ఎక్స్ అనే ప్రీ ఇమేజ్ కి కోడొమైన్ లో రెండు ఇమేజెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ అ ఫంక్షన్. సో ఈ ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనం రాసే ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ని we can also write it as B to A, but that is only possible when the function is bijective. The function, so the definition what they are saying is, if A to B అనేది ఒక బైజెక్టివ్ అయితే మాత్రమే, అది బైజెక్షన్ అయితే మాత్రమే. ఓకే. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఓకే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈస్ అ బైజెక్షన్, దెన్ ద రిలేషన్ ఎఫ్ ఇన్వర్స్ ఈస్ యాక్చువల్లీ పాసిబుల్, అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ అ బైజెక్షన్. సో దీన్ని యూజ్ చేసుకొని ఒక థియరం కూడా వస్తుంది మనకి. వీ విల్ సీ దట్ స్లైట్లీ లేటర్. సో but the point I want to say is the bijection is possible only when you have a see, the inverse is possible only if the function is a bijection. Only when the function is a bijection, the inverse is possible. Okay, gurtupettukondi. So that is basically what I want to cover with respect to the inverse function. Inverse functions. గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్వర్స్ ఫంక్షన్స్ ఎలా రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈస్ అ ఫంక్షన్ అండ్ దిస్ ఫంక్షన్ ఇస్ బైజెక్షన్, అండ్ ఇఫ్ దిస్ ఫంక్షన్ ఇస్ బైజెక్షన్, దెన్ ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ ఈస్ ది ఇన్వర్స్ ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి. So this is possible only when there is a only when the function is bijection. Okay, so this is the concept of inverse function. Now let us go to the next concept of composite function. ఇప్పుడు మనం దీని తర్వాత we are going to see some theorems. ఈ థియరమ్స్ కి మాత్రం కంపల్సరీ మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఒక రోజుకి 1 or 2 times you will have to rewrite them again and again. You will have to spend some time. దో చాలా సింపుల్ గా ఉంటాయి ఈ థియరమ్స్. యాక్చువల్ గా ఈ ఫంక్షన్స్ లో డెఫినెట్ గా ఒక 4-5 ఇంపార్టెంట్ థియరమ్స్, అండ్ యూ ఆర్ మోస్ట్ ప్రాబబుల్లీ ఎవ్రీ టైమ్ ఏదో ఒక ఫంక్షన్, ఏదో ఒక థియరం 7 marks కి ఎగ్జామ్ కి కంపల్సరీగా వస్తుంది. సో ఇఫ్ యూ అండర్స్టాండ్, మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ కాన్సెప్ట్స్, ఓకే, ఈ ఫంక్షన్ టైప్స్, and if we theorems manam ganaka, if we are very thorough, we can surely get 11 marks. 7 marks for theorem and another 2 marks for the
ప్రాబ్లమ్స్. అండ్ నేను ఏం చేస్తానంటే ఈ 2 మార్క్స్ కి మనకి క్లాస్లో ఎక్కువగా టైం దొరకదు కాబట్టి నేను ఈ 2 మార్క్స్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లం ఒక వీడియోగా క్రియేట్ చేసి I will upload that in YouTube and share it with the coordinators who will send you that link. So all the 2 marks problems అన్ని అందులో సాల్వ్ చేస్తాను. ఓకే, క్లాస్లో we will solve 7 marks and 2 marks what I will do is I will solve that ఇట్లా క్లాస్లో డిస్కస్ చేస్తున్నట్టే క్లాస్లో సాల్వ్ చేసి ఐ విల్ అప్లోడ్ ఇన్ యూట్యూబ్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ దట్. ఓకే, సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ ది కాంపోజిట్ ఫంక్షన్. అంటే ఒకటి ఇంపార్టెంట్ గా మీరు ఫంక్షన్స్ లో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ విజువలైజ్. అంటే డయాగ్రామ్ అంటే ఫంక్షన్ ని మీరు డ్రా చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఎంత ఫార్ములాస్ బై హార్ట్ చేసినా, ఎంత స్టెప్స్ బై హార్ట్ చేసినా యూ మైట్ మిస్ అవుట్ సమ్ స్టెప్స్. బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డ్రా ద డయాగ్రామ్, ఆ ఫంక్షన్ డయాగ్రామ్స్ కనుక మీరు కరెక్ట్ గా డ్రా చేయగలిగితే, ఆ డ్రా చేసింది ఒక 3-4 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయడం జరిగితే తప్పకుండా యూ విల్ నాట్ బి మిస్సింగ్ ఈవెన్ వన్ సింగిల్ స్టెప్. ఒక్క స్టెప్ కూడా మిస్ చేయకుండా యూ విల్ బి ఏబుల్ టు రైట్ ది ఫంక్షన్స్. ఇప్పుడు ఈ కాంపోజిట్ ఫంక్షన్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనము లెట్ us సపోజ్ దేర్ ఆర్ 3 సెట్స్ ఏ బి సి, 3 సెట్స్ ఉన్నాయి అనుకున్నాం. సో సెట్ ఏలో we have 1 2 3. సెట్ బిలో కూడా మనకు ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి విచ్ ఇస్ ఏ బి సి. ఓకే, సెట్ సిలో ఇంకొక 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్స్ వై. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు ఏ నుంచి బికి ఒక ఫంక్షన్ రాయబోతున్నాం. దట్ ఈస్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఒక ఫంక్షన్ రాయబోతున్నాం. ఇంకొక ఫంక్షన్ ఏం రాయబోతున్నాం అంటే జి మ్యాప్స్ బి టు సి. ఓకే, 2 ఫంక్షన్స్. సో ఈ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఏంటంటే ఇక్కడ నుంచి ఎఫ్ మ్యాప్స్, సో దిస్ ఇస్ అ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, దీన్ని మనం ఎఫ్ అనుకుందాం. తర్వాత ఈ బి నుంచి సికి ఇంకొక ఫంక్షన్, దీన్ని మనం జి అనుకుందాం. అంటే ఇప్పుడు వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు డిఫైన్ అ ఫంక్షన్ కాల్డ్ GOF అంటాం, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as G circle F. It is also called G circle F. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్స్ లో ఇఫ్ సంబడి ఈస్ ఆస్కింగ్ ఎఫ్ ఆఫ్ 1 ఏంటి, ఈ 1 కి ఏముంది ఏ, ఎఫ్ ఆఫ్ 1 ఇస్ ఏ. సో ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏంటి బి, ఎఫ్ ఆఫ్ 3 అంటే సి. ఓకే, ఇది ఈజీగా ఇక్కడ నుంచి మనం ఈ డయాగ్రామ్ నుంచి మనం చెప్పగలుగుతాం. సిమిలర్ గా సంబడి ఈస్ ఆస్కింగ్ జి ఆఫ్ ఏ అంటే ఏంటి ఎక్స్, జి ఆఫ్ బి అంటే ఏంటి వై, జి ఆఫ్ సి అంటే ఏంటి వై. రైట్, ఇప్పుడు మనము ఎఫ్ నుంచి ఎఫ్ ఇస్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అండ్ జి ఇస్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ బి టు సి. నౌ we are going to concentrate on this composite function GOF, okay, or G circle F. ఈ G circle F అనేది ఈ G circle F, okay, G circle F, GOF or G circle F is a function from A to C. A నుంచి C కి ఒక ఫంక్షన్ ని మీరు డిఫైన్ చేస్తే అది A to C అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈస్ ఆస్కింగ్ GOF ఆఫ్ 1 అని అడిగారు. అంటే ఏంటి GOF ఆఫ్ 1 అంటే ఏంటి? సో ఎఫ్ ఆఫ్ ఫస్ట్ దీన్ని ఎలా చేయాలి అంటే ఈ GOF ఆఫ్ 1 ని ఎలా మనం చేయాలంటే ఫస్ట్ జీ రాసుకోండి. ఈ జీరోకు బదులు ఒక స్క్వేర్ బ్రాకెట్ వేసుకోండి. ఓకే, జీరోకు బదులు ఒక స్క్వేర్ బ్రాకెట్ వేసుకోవచ్చు. ఇందులో ఎఫ్ ఆఫ్ 1 మనం ఆల్రెడీ లాస్ట్ దాంట్లో మనం చూసాం. ఎఫ్ ఆఫ్ 1 ఏంటి
ఇక్కడ మనం చూసాం f(1) సారీ ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రాసాం f(1) is a. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం f(1) a. ఓకే, సో f(1) a మనం ఆల్రెడీ రాసాం, లాస్ట్ పేజ్ లో మనం ఆల్రెడీ రాసాం. సో ఇక్కడ ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే g ఆఫ్ ఈ f(1) అనేది a అంటే ఏంటి, g ఆఫ్ a. g ఆఫ్ a అంటే ఏంటి, మనం లాస్ట్ దాంట్లో మనం ఆల్రెడీ చూసాం, g ఆఫ్ a ఈస్ x is equal to x. అంటే ఇప్పుడు somebody is asking GOF, G circle F, okay, G circle F of 1 is equal to x అన్నమాట. Okay, maybe we will see one more example. ఈ కాంపోజిట్ ఫంక్షన్ కి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. Let us somebody is asking GOF of 3, G circle F of 3 అంటే దీన్ని ఎలా రాయాలి, ఫస్ట్ G స్క్వేర్ బ్రాకెట్ f of 3, ఆ సర్కిల్ ని మనం స్క్వేర్ బ్రాకెట్ గా రాసిద్దాం. ఓకే, f of 3. f of 3 అంటే ఏంటి, మనం లాస్ట్ డయాగ్రామ్ లో ఆల్రెడీ చూసాం, f of 3 అంటే c అంటే ఏంటి, g of c. g of c అంటే ఏంటి, మనం లాస్ట్ డయాగ్రామ్ లో చూసాం, g of c is y. సో దిస్ ఈస్ బేసికలీ కాల్డ్ as a కాంపోజిట్ ఫంక్షన్. సో కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఏ నుంచి బికి, బి నుంచి సికి, ఓకే, ఇలా ఫంక్షన్ రాస్తే దిస్ ఇస్ బేసికలీ కాల్డ్ అస్ అ కాంపోజిట్ ఫంక్షన్. సో ఈ కాంపోజిట్ ఫంక్షన్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రాస్తున్నారు అనుకోండి, లెట్స్ సే f maps a function from a to b. Okay, then G maps a function from B to C. Okay, ఇప్పుడు somebody is asking GO of F అంటే GO of అప్పుడు ఒకటి మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ B హ్యాస్ టు బి సేమ్. అంటే ఈ కోడొమైన్ ఆఫ్ ది ఫస్ట్ ఫంక్షన్ అండ్ ద డొమైన్ ఆఫ్ ది నెక్స్ట్ ఫంక్షన్ హ్యావ్ టు బి ఆల్వేస్ సేమ్. గుర్తుపెట్టుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ లో రావచ్చు, మేబీ 2 marks, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ one very important thing about composite function is when you are composing the functions, when you are trying to compose the composite functions, the codomain of the first function and the domain of the second function have to be same. Okay, then only the GOF is possible. So now GOF is a function that maps A to C. GOF is a function that maps A to C. So this is basically the composite function. So మనకి ఇప్పుడు ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసు, మనకి ఇప్పుడు కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసు. Now let us look at the first 7 mark question, or the one of the most important theorems, I would say. Okay, మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటది, ఒక్క నిమిషం, ఐ విల్ జస్ట్ డ్రాగ్ దిస్. లెట్ f maps A to B, comma, G maps B to C, B bijection. ఇవి రెండు బైజెక్షన్ అయితే, ఓకే, if f maps A to B and G map B to C be bijection, then GOF, G circle F of A maps to C is a bijection. ఓకే, ఈ థియరం ఏంటి? ఓకే, ఈ థియరం కావాలంటే నేను ఇంకా క్లియర్ గా టెక్స్ట్ లో కూడా చూపిస్తాను. సో the theorem is, let f maps A to B and G maps B to C be bijections. ఇవి రెండు bijections అయితే then G of
f of GOF or G circle F A to C is a bijection. అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ ఫంక్షన్ బైజెక్షన్ అయితే ఈ కాంపోజిట్ ఫంక్షన్ కూడా బైజెక్షనే అవుతుంది. ఇఫ్ దిస్ ఇస్ బైజెక్షన్, then the composite function. So if there are two functions which are already bijections, then the composite of these two functions is also a bijection అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కండిషన్ లో let us go and solve this problem. See, ఈ థీరం యాక్చువల్గా చాలా సింపుల్. అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఒక్కసారి చూసేసి నాకు వచ్చు అనుకుంటే నేను ఎగ్జామ్స్ లో స్టెప్స్ మర్చిపోతారు. సో యూ హ్యావ్ టు రైట్ ఇట్. మీ క్లాస్ లో చూసిన తర్వాత వెంటనే వెళ్ళి 1-2 సార్లు మీరు రాశారంటే యూ విల్ నాట్ ఫర్గెట్ దిస్ థియరం. ఓకే, సో ప్రూఫ్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాశారనుకోండి, ఓకే, మీకు ఒక 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఏంటది? బైజెక్షన్ అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఫంక్షన్ ఇది బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఓకే, టు ప్రూవ్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్ దిస్ ఇస్ బైజెక్షన్ అంటే ఏంటి? అది ఇంజెక్షన్ అవ్వాలి, సబ్జెక్షన్ అవ్వాలి. అంటే ఏంటి? యూ హ్యావ్ టు సే FGOF GO or G circle F maps A to C is a injection. ఇది ప్రూవ్ చేయాలి. ఇంకోటి ఏం ప్రూవ్ చేయాలి? G circle F A to C is a surjection. ఈ 2 ప్రూవ్ చేయాలి. ఓకే, అట్లీస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ దీస్ 2 to prove, ఇవి 2 ప్రూవ్ చేయాలి అంటే okay, so you will get at least some step marks. Okay, so now let us take the first point. 1, let us prove G circle F A maps to C is a injection. ఫస్ట్ ఇది ప్రూవ్ చేద్దాం. ఓకే, we will first prove that GOF మనకి ఏమి ఇచ్చారు? given F maps A to B and G maps B to C. మనకి క్వశ్చన్ లోనే థియరంలోనే ఇచ్చేసారు ఇవి 2 బైజెక్షన్ అని. ఇవి 2 బైజెక్షన్ అంటే ఏమర్థం? ఇవి 2 A to B is a bijection and B to C is bijection. Both are bijection. What does that mean? It means that they are also injection. Injection అవుతనే కదా bijection అవుతుంది. So the point is, given that these 2 are already bijections, we can assume, or it implies, it is not assuming, it implies that are injections. ఆర్ మీరు ఎలా రాయొచ్చు అంటే ఇంకా వేరేలాగా ఆర్ ఇంజెక్టివ్ ఫంక్షన్స్, రైట్? సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే, ఇది వాళ్ళు ఇచ్చారు కానీ వాళ్ళు థియరంలో రాసేటప్పుడు F maps A to B or G maps B to C ఆర్ ఇంజెక్షన్ అని ఇవ్వలేదు. వారు ఏమి ఇచ్చారు? బైజెక్షన్ అని ఇచ్చారు. బట్ what it means is, if they are saying that a function is bijection, it also means that it is injection. Endukante if a function is both injection and surjection, then only it is bijective. So ikkada vallu em chepparu? Bijective ani cheppesaru. So we are concluding that they are injective. Okay, so injective function ante condition untundi. Okay, injective function condition entante condition for injective function.
కండిషన్ ఫర్ ఇంజెక్టివ్ ఫంక్షన్ ఏంటి? f of x1 is equal to f of x2 అయితే then it implies x1 is equal to x2. Okay, so this is the condition in which the injective function operates. The condition for injective function is if f of x1 is equal to f of x2, it implies x1 is equal to x2. Same thing, the same condition applies for if the same condition applies for if the function g of x1 is equal to g of x2, which also implies x1 is equal to x2. Okay, so now what we are going to do is we are going to prove this. How are we going to prove that? Let us consider a1 comma sorry let us consider a1 comma a2 belong to a. ఇలా ఈని ఇలా రాస్తే ఇది చూడండి, దిస్ ఇస్ కాల్డ్ బిలాంగ్స్ టు సింబల్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్, మీరు ఆల్రెడీ సెట్ థియరీలో చదివి ఉంటారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ దిస్ థింగ్. ఇఫ్ లెట్ us కన్సిడర్ a1 comma a2 బిలాంగ్ టు ద సెట్ a, అప్పుడు ఏమవుతుంది? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ a1 మనం ఆల్రెడీ ఇంజెక్టివ్ అని we already know that, right? So G circle of f of a1 is equal to G circle of f of a2. Okay, దీని ఎలా రాయాలి? G of square bracket f of a1 is equal to G circle square bracket f of a2. సో f of a1 అంటే ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు. Now G circle of f of a1. So now this is going to come as f of a1 is equal to f of a2. ఎందుకంటే we already know since G is an injection. G injection అని మనం ఆల్రెడీ చెప్పేశారు మనకు స్టార్టింగ్ లోనే. they have given us G B to C is an injection. It is already given. Since G is an injection, G is an injection function అని మనకి స్టార్టింగ్ లోనే చెప్పేశారు. So f of a1 is equal to f of a2, which means a1 is equal to a2. Therefore f is a injection. F is an injection అని కూడా స్టార్టింగ్ లోనే చెప్పేశారు. సో నౌ మనం ఏం ప్రూవ్ చేసాం? G of f of a1 is equal to G of f of a2. Okay, and when we solve this, we are getting a1 is equal to a2. Therefore G circle f A maps to C is an injection. Okay, so మన థియరంలో ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేసాం. మనం ఏం ప్రూవ్ చేసాం ఇప్పుడు? జీ సర్కిల్. సో మనం రెండు ప్రూవ్ చేయాలి. జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఇస్ ఎ ఇంజెక్షన్ అని ప్రూవ్ చేయాలి. we also have to prove that it is a surjection. The first thing that we have proved is we have proved that it is a injection. Okay, so if you just go to the previous page. Okay, so in this what we have seen is, so we started with the theorem. So the theorem lo first what we did is what is given to us is it is given f maps a to b and g maps b to c or bijection. So already వాళ్ళు చెప్పేశారు. Okay, so మనం అదే స్టేట్మెంట్ ని గివెన్ అని రాసుకున్నాం. కాకపోతే వాళ్ళు ఇంజెక్షన్ అని ఇచ్చిన దాన్ని వాట్ వి రోట్ ఇస్ వాళ్ళు బైజెక్షన్ అని ఇచ్చిన దాన్ని what we wrote it as
injection. Okay. And then we gave the condition for injection. Injection ante condition enti. Condition enti, if f of x1 is equal to f of x2, then x1 is equal to x2. This is the condition. So then after this, we went on to prove, let us, so we took two functions. Okay. So the two functions that we took was, two elements, that is a1 comma a2 belong to a, and we considered. Then based on the assumption that this is already a bijection, so we started with g of f of a1 is equal to g of f of a2. Then ఈ circle కి బదులు you put a square bracket and write f of a1. So already g is an injection అని చెప్పారు కాబట్టి then f of a1 becomes f of a2. And again f is again an injection అని చెప్పారు కాబట్టి a1 becomes a2. That means this particular statement, now this particular statement has become true. This becomes true. Okay. So because this is becoming true, which means that g of f of a1 is an injection. So we have now proved the first point, one part of the theorem, that it is a injection. Now let us go and do the next proof. Now let us prove the next one. Let us prove the function G circle let us prove this G circle. Okay, G circle of G circle F. Okay, A maps to C is a surjection. So one portion is proved. Now let us go ahead and prove the next portion. So here again, we will now consider. Now let us consider. Let us consider A belongs to a set A, B belongs to a set B, and C belongs to a set C. Okay, three sets unnai, A, B, C, and three sets unnai. Okay, bijection. Okay, somebody is asking what is bijection. Suppose if a function is both injection and surjection, then the function is bijection. Okay, if a function is both injection and bijection, then it is a the function is both 1 and onto, or if the function is both injection and surjection, then it is a bijection. So in this case, we are trying to prove that it is injection first, then we are trying to prove that it is a surjection. If it is both injection and surjection, injection is also called as 1 and surjection is also called as onto. So if we can prove that a function is both injection and surjection, we can automatically say that the function is a bijection. Okay, so here ఇప్పుడు ఏం చెప్పారంటే let us consider that. So let us consider a point where a set, an element A belongs to a set capital A, the element B belongs to a set capital B, and the element C belongs to another set which is capital C. So దీన్ని ఫస్ట్ మనం డయాగ్రామాటిక్ గా రిప్రజెంట్ చేసుకుందాం, so that it will be easy for us to understand. So now here I say A, let A be a set and B be another set and C be another set. So here the elements are A. మనం already చెప్పుకున్నట్టు A belongs to the set A and small b belongs to the set B and small c belongs to the set A. Now this is a function F and this is another function G. Now this is GOF, G circle F. Okay. Now మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చారంటే f of A to B is a bijection అని చెప్పేశారు. f of A to B is a bijection. They have already told, which means that f of A to B is a surjection also. So f of given, this is given.
is given, f of A to B is a surjection. F of A to B is a surjection. Ante condition enti, f of A is equal to B. F of A is equal to B. Now, another condition, G, this is also given, B map C is a surjection. ఎలా చెప్తున్నాం? ఆల్రెడీ చెప్పారు. G maps B to C is a bijection and already చెప్పారు. Because it is already a bijection, it automatically means it is a surjection. It's a surjection. Which means f of B is equal to C. So now we will write this function. C is equal to, మనకి ఏం తెలుసు? సరే G of B. ఓకే, C ఏంటి? ఈ ఈక్వేషన్ బట్టి ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం. G of B is equal to C. అంటే C is equal to G of B, which is equal to, ఈ B అంటే ఏంటి? F of A. ఈ B అనేది ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం. B is equal to F of A. అంటే ఏంటి? G of capital square of F of A is equal to, దీని ఎలా రాస్తారు? G circle F of A. సో మనకి ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొచ్చింది? C is equal to GOF of A, or you can also write it as GOF of A is equal to C. ఓకే, ఇది 1 అని గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఇది 1 అని గుర్తుపెట్టుకుందాం. మనకి ఇంకోటి ఏం చెప్పారు? ఇన్ గివెన్ it is also given G circle of F, okay, A to C is a surjection. Okay, ఇది ఆల్రెడీ ఇప్పుడు G circle, సో G of, మనకి ఇక్కడ ఏమొచ్చింది? సారీ, previous page. Okay, ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం. Okay, so here we have got G circle of F of A is equal to C. Okay, so here we are able to prove, from this we are able to prove that G of F, okay, G of F, A maps to C is a surjection. So మనం ఇప్పుడు ఇక్కడ ఏం ప్రూవ్ చేసామంటే, two things we have proved. We have proved that G circle F, okay, G of F or G circle F, A maps to C is an injection, and we have also proved that G circle F of A to C is a surjection. Because this function is both surjection and injection, it is a bijection. Okay, this is a bijection. So now if you closely observe the theorem, okay, if you closely observe the theorem, ఈ థియరం ఏం చెప్తుంది? F of A to B, F of B to G of B to C, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. F of A to B అని ఒక ఫంక్షన్, F of G to B అని, G of B to C అని రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ రెండు బైజెక్షన్స్ అని చెప్పేశారు. ఇప్పుడు కండిషన్ ఏంటంటే, ఒక ఫంక్షన్ ఎప్పుడైతే బైజెక్షన్ అవుతుందో ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్. గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ గా ఏంటంటే, మనం ఇంతకుముందు చదివిన కాన్సెప్ట్స్ లో వాట్ వి స్టడీడ్ వాస్, ఇఫ్ అ ఫంక్షన్ ఈస్ ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్, ఇట్ ఈస్ ఎ బైజెక్షన్. ఇఫ్ అ ఫంక్షన్ ఈస్ ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్, ఇట్ ఈస్ ఎ బైజెక్షన్. ఆర్ ఇంజెక్షన్ ఏంటంటే 1-1, ఇంజెక్షన్ ఏంటంటే 1-1. మనం 1-1 ఫంక్షన్ ఏదైతే చెప్పుకున్నామో అదే ఇంజెక్షన్. ఏదైతే మనము ఆన్ టు ఫంక్షన్ అని చెప్పుకున్నామో అదే సర్జెక్షన్. ఏదైతే మనము ఆన్ టు ఫంక్షన్ అని చెప్పుకున్నామో అదే సర్జెక్షన్. ఓకే, 1-1 ఫంక్షన్ ఈస్ ఇంజెక్షన్, ఆన్ టు ఫంక్షన్ ఈస్ సర్జెక్షన్. సో మనం ఇంతకుముందు ఏం చదువుకున్నాము? ఒక ఫంక్షన్ 1-1 ఫంక్షన్ అండ్ ఆన్ టు ఫంక్షన్, ఆర్ ఒక ఫంక్షన్ ఇంజెక్టివ్ అండ్ సర్జెక్టివ్ అయితే అది బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. దట్ ఈస్, సో ఇక్కడ థియరం ఏంటి?
they have already defined a function a maps to b. ఇది ఆల్రెడీ బైజెక్షన్ అని చెప్పేశారు. అంటే ఏంటి? అది బోత్ ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్. అంటే అది బోత్ 1 1 and on 2. Same thing, there is another function b to c. Here also it is said that it is a bijection. అంటే ఏంటి? It is ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్. ఇంజెక్షన్ అంటే ఏం లేదు, 1 1 ఫంక్షన్ నే మనం ఇంజెక్షన్ అంటున్నాం, on 2 ఫంక్షన్ నే మనం సర్జెక్షన్ అంటున్నాం. సో ఇది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈ రెండు ఫంక్షన్స్ ఇంజెక్షన్ అయితే దాని యొక్క కాంపోజిట్ ఫంక్షన్ కూడా బైజెక్షన్. ఈ రెండు ఫంక్షన్లు బైజెక్షన్ అయితే దాని యొక్క కాంపోజిషన్ కూడా బైజెక్షన్. అది ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ జిఓఎఫ్ ఏ టు సి ఈస్ అన్ ఇంజెక్షన్ అని ప్రూవ్ చేయాలి, తర్వాత అది సర్జెక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం మనము? ఫస్ట్ వీల్ హావ్ టు గో విత్ ద ఫస్ట్ కండిషన్ that if for injective functions f of x1 is equal to x2, x1 is equal to x2. ఇది కండిషన్. ఆ కండిషన్ ని బేస్ పని, ఆ కండిషన్ ని బేస్ చేసుకొని we are first what we have proved is we have proved that GOF f of a to c is an injection. ఇది ప్రూవ్ చేసాం. నెక్స్ట్ దాంట్లో what we are trying to prove is we are trying to prove that g of f of a to c is a surjection. అంటే రెండు కండిషన్స్ ని మనం సాటిస్ఫై చేసాం. ఏంటిది? ఒకటి GOF a to c is an injection, GOF a to c is a surjection. Whenever a function is both surjection and injection, it automatically becomes bijection. So hence we have proved that function, okay, g of f a to c is a bijection. This is your first theorem. Okay, this is the first 7-mark question that from the functions chapter. So దీంట్లో మనం ఏం చూసామంటే we have seen what is a bijective function and how we can prove that a composite function is a bijective function given the individual functions are already bijective. Okay, this is your first example. Next, once this is done, there is a next theorem. Okay, we will not complete this theorem, but we will just start off this theorem. Okay, theorem lo entante let f maps a to b comma g maps b to c బి బైజెక్షన్. ఇవి రెండు బైజెక్షన్ అని చెప్పేశారు. అంటే ఏంటి? ఇవి రెండు ఇంజెక్టివ్ అండ్ సర్జెక్టివ్ అన్నమాట. ఇవి రెండు 1 1 on 2. ఓకే, whenever they say that a function is bijective, in your mind you should always think that it is both injective and surjective. It is both 1 1 and on 2. Okay, so then the theorem is then G circle F inverse is equal to F inverse circle G inverse. ఇది థియరం. ఏం చెప్తున్నారు? If F maps A to B, if F maps A to B is a function and G maps B to C is another function, and if both these functions are bijections, then G circle F whole inverse is equal to F inverse circle G inverse. This is what we are supposed to prove. Okay, ఇది prove చేయాలంటే we have to prove 2 points. The 2 points are ఈ రెండు functions కి domains are same. Domains are same. Then we have to also prove that both the functions on LHS and RHS are equal. ఈ రెండు పాయింట్స్ ప్రూవ్ చేయాలి. ఏ రెండు పాయింట్స్ ప్రూవ్ చేయాలి? ఈ రెండు ఫంక్షన్స్ యొక్క డొమైన్ సేమ్. ఈ రెండు ఫంక్షన్స్ యొక్క డొమైన్ సేమ్ అని ప్రూవ్ చేయాలి.
we also have to prove that the values on the left hand side and the values on the right hand side are both same. Okay, so మనకి ఏమి ఇచ్చారు? Given what we have been given. ఫస్ట్ ఏమి ఇచ్చారో రాసుకుందాం. F maps A to B and G maps B to C are bijections. ఇవి రెండు బైజెక్షన్స్ అని వాళ్ళే చెప్పేశారు. ఓకే, సో దీన్ని ఫస్ట్ మనం డయాగ్రామాటిక్ గా చూద్దాం. అప్పుడు దెన్ వీ విల్ బి ఏబుల్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ది స్టెప్స్ మోర్ ఈజీలీ. ఓకే, సో ఒక ఫంక్షన్ ఒక సెట్ ఏ అండ్ ది ఎలిమెంట్స్ ఇన్ ది సెట్ ఏ అనుకుందాం. ఓకే, దట్ ఈస్ ఏ బిలాంగ్స్ టు ఏ, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి, స్మాల్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి. అంటే ఏంటి? ఈ ఏ అనే సెట్ లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, బి అనే సెట్ లో బి ఎలిమెంట్స్ ఉంటాయి, సి అనే సెట్ లో సి ఎలిమెంట్స్, రైట్? సో ఏ బి సి, ఓకే, దీస్ ఆర్ ది సెట్స్ బి సి, రైట్? సో ఏ టు బి, ఓకే, ఇదేంటి? ఎఫ్ ఫంక్షన్. బి టు సి ఇదేంటి? జి ఫంక్షన్. దిస్ ఇస్ G circle F. G circle F అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు థియరంలో మనం ఆల్రెడీ ఏం చూసామంటే, ఇఫ్ ఏ సర్కిల్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ మ్యాప్స్ బి ఈస్ ఎ బైజెక్షన్ అండ్ జీ మ్యాప్స్ బి టు సి ఈస్ ఎ బైజెక్షన్, దెన్ మనం ఇంతకు ముందు చూసిన థియరం ఏం చూసాము? ఓకే, ఇంతకు ముందు చూసిన థియరంలో మనం ఏం చూసాం? ఇది బైజెక్షన్, ఇది బైజెక్షన్ అయితే దాని యొక్క కాంపోజిట్ ఫంక్షన్ కూడా బైజెక్షనే అవుతుంది. అంటే ఇఫ్ బికాస్ ఇట్ ఈస్ గివన్ సిన్స్ ఎఫ్ ఆఫ్ ఏ టు బి, ఎఫ్ ఆఫ్ ఏ మ్యాప్స్ బి ఈస్ ఎ బైజెక్షన్ అండ్ జీ మ్యాప్స్ సి టు బి ఈస్ ఎ బైజెక్షన్, ఇట్ ఆల్సో మీన్స్ జీ సర్కిల్ ఎఫ్ కోలన్ ఏ మ్యాప్స్ సి is also a bijection. ఇదే మనం లాస్ట్ థియరంలో ప్రూవ్ చేసాము. ఓకే, ఇదే మనం లాస్ట్ థియరంలో ప్రూవ్ చేసాం. ఇంకొకటి కూడా బై ద డెఫినేషన్, మనము ఇన్వర్స్ ఫంక్షన్ డెఫినేషన్ చదివినప్పుడు మనం ఏం చూసామంటే, ఏ ఒక్క ఫంక్షన్ కి ఏ ఒక్క ఫంక్షన్ బైజెక్టివో ఆ ఫంక్షన్ కి ఇన్వర్స్ కూడా ఉంటది. ఏ ఒక్క ఫంక్షన్ బైజెక్షన్ ఆ ఫంక్షన్ కి ఇన్వర్స్ కూడా ఉంటది. అదే మనం ఇన్వర్స్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ లో చూసాం. సో ఫ్రమ్ దట్ డెఫినేషన్ g ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్, ఓకే, g ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ మ్యాపింగ్ ఏ టు సి కాదు, సి టు ఏ ఈస్ ఆల్సో అ బైజెక్షన్. మనం ఇంతకుముందు ఏం చెప్పాము? ఫ్రమ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం జిఓఎఫ్ ఆఫ్ జి సారీ జిఓఎఫ్ ఇస్ జిఓఎఫ్ ఏ మ్యాప్స్ టు సి ఇస్ ఎ బైజెక్షన్ అని చెప్పేశాం. ఏ ఫంక్షన్ అయితే బైజెక్షనో దాని యొక్క ఇన్వర్స్ కూడా బైజెక్షనే, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద డెఫినేషన్. That if a function is a bijection, its inverse will automatically be a bijection. So ivanitni if we start writing, okay, f inverse b to a comma g inverse c to b. ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే మనం కాంపోజిట్ ఫంక్షన్ చేస్తున్నామో అప్పుడు ఈ కోడొమైన్, ఈ నెక్స్ట్ ఫంక్షన్ యొక్క డొమైన్ సేమ్ గా ఉండాలి. ఇక్కడ అలా లేదు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని వేరేలాగా రాయాలి. ఎలా రాయాలి? జీ ఇన్వర్స్ కోలన్ సి టు బి కమా ఎఫ్ ఇన్వర్స్ కోలన్ బి టు ఏ.
ఇప్పుడు చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఓకే, ఈజ్ ఆల్సో అ బైజెక్షన్. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు let us write this function. So based on this, if we write it, it will become f in sorry. Therefore, f inverse circle G inverse belongs to C to A. ఎందుకంటే ఇక్కడ C ఉంది, ఇక్కడ A ఉంది. ఓకే, సో it belongs C to A. సో ఇదొక పోర్షన్, GOF of A to C ఇదొక పోర్షన్. ఈ రెండింటిని మీరు కన్సిడర్ చేసినట్టయితే ఈ రెండు యొక్క డొమైన్స్ సేమ్. దీని డొమైన్ కూడా సీనే, దీని డొమైన్ కూడా సీనే. సో మనం ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేసేసాం. ఏంటిది? దట్ డొమైన్స్ ఆర్ సేమ్. దట్ ఈస్ ద ఫస్ట్ పోర్షన్ ఆఫ్ దిస్ థియరమ్. We will stop here for today. So in today's session, you can pause the recording. So in today's session, what we have seen is, we have seen what is an inverse function. We have seen what is a composite function. ఒక కాంపోజిట్ ఫంక్షన్ ఎలా రాయాలి, ఇన్వర్స్ ఫంక్షన్ కి కండిషన్ ఏంటి, దాని తర్వాత we have seen how to prove that if f maps A to B is a bijection and G maps B to C is a bijection, then the composite function G circle F maps A to C is also a bijection. అది ఎలా ప్రూవ్ చేసాం? We proved it by proving G circle F A maps to C is a injection and it is also a surjection. When it is both surjection and injection, it is a bijection. That is the first theorem that we have done. The second theorem, we wanted to prove that if the function, okay, if the function if the function f maps A to B and G maps B to C be bijections, then the whole inverse of G circle F, the whole inverse of G circle F is equal to F inverse circle G inverse. We started proving the second theorem. In the second theorem, there were two conditions. First condition is to prove that the domains are same. The second condition is to prove that both are equal. So we have only proved the first condition. We will prove the next condition in the next class. Before coming to the next class, I have stopped the video. Before coming to the next class, I will be uploading the 2-mark questions. Okay, the 2-mark questions of the functions, okay, in YouTube, and the link will be solved. So you will have to practice all that and come. Okay, then only you will be able to understand the next set of theorems easily. Okay, any questions? Okay, so we will see you in the next class. Next class, we will complete the chapter functions. Okay, first chapter we will complete in the next class. Okay, we will see 3 more theorems and complete it. Thank you.